నీ అమ్మ మొగుడు కూతురు మొగుడిని. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురు గాన బాధతో చచ్చిపోయారు. ఏమిటి నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త. ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాట వల్చేస్తాను. లోపల పద. ఏయ్ ఆగక్కడ. ఎవడ్రా నువ్వు? ఎవని వీడెవడో చూడండి, ఇంట్లోకి దూరిపోతున్నాడు. నువ్వెవడ్రా? మా ఆయన పట్టుకుని ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావా? అసలు నువ్వెవడిరా? ఎవడేరా నువ్వు? ఈ ఇంటికి ఓనర్ రా. అంటే వీడికి మొగుడినే. హాయ్ బాబు, తప్పు అయిపోయింది, క్షమించండి బాబు. తప్పు అయిపోయిందా? అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది. లుంగియా? ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది. పాల గ్లాస్ తోనా? వచ్చి నోటికి అందించింది. అందించి పక్కన వచ్చి కూర్చుంది. తర్వాత భుజం మీద చేసింది. ఆ తర్వాత నేను భుజం మీద చేసాను. ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైందని నన్ను అడుగుతారా? నీ అబ్బా నువ్వు చెప్పు. తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చావు. అమ్మయ్యా, నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను. లేకపోతే షేవ్ అయిపోను. లే పద. మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుంది. లేదు అది కాదు, ఎక్కడో 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 చూశాను. ఎక్కడ చూశాను? లేదని చెప్తున్నా. మర్యాదగా చెబుతావా? దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా? ఏంటి దండేసి దండం పెట్టేస్తావా? ఇలాంటి లండా సారీ మాట్లాడావంటే సావు బాజా వాయించేసి సమాధి కట్టేస్తాను. బ్యాంక్ మేనేజర్ గారు వస్తున్నారు. ఆయన రాగానే అందరూ బలంగా దండాలు ఎట్టండి. నమస్కారం అండి. నమస్కారం. ఇదే మన బ్యాంకు. ఏమే లక్ష్మి, ఏంటి పిల్లి నీ చీర ఎక్కడ కొన్నావే? మా ఆయన రాజమండ్రి చందన బ్రదర్స్ తో తెచ్చారు. ఈ బ్యాంకు మీది, మీకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఎవరయ్యా మీరు? ఏంటి బస్సులు తీసుకెళ్తున్నారు? మేడ మీద కండి. ఎందుకు? జారిపోయటానికి. బ్యాంక్ బిల్డింగ్ ఇలాగనే పెట్టుకునేది? ఇంచుమించు అన్ని పల్లెటూరులోనే ఇలాగే ఉంటాయండి అని వీడంటున్నాడు. సరే, అందరిని ఒకసారి రమ్మను. యారు అందరినీ పిలుస్తున్నారు. మేనేజర్ గారు మీకు లోన్లు ఇస్తారంట. ఇలా చెప్పకపోతే రండి. అసలు మీకు బుద్ధి ఉందా? ఉందా? ఉండటానికి చీపురు పుల్లలో ఉన్నావు. పైగా ఆ కాకి ప్యాంటు, కాకి షర్టు ఒకటి. రజ్జల్లో నీ సొంత ఖర్చులు రాసుకుంటున్నావా? మీకు సాయం చేయడానికే బ్యాంక్ ఉంది. అసలు బుద్ధి ఉందా? లెడ్జర్ బుక్ ఎలా రాయాలో తెలుసా? నన్ను చూసి నేర్చుకో. ఎవరైనా డిస్టర్బ్ చేశారో చంపేస్తాను. ప్రారంభించండి. ప్రేమ, అభిమానం, స్నేహం మొదలైన మనోవైకల్యాలన్నీ విడిచిపెట్టి నా వాడు పెరవాడు అనే వేదం పాటించి రఘు శృతి ఎక్కడ ధర్మ పరిపాలన చేయగలవాడని ప్రమాణం.
సీటా బాబు సీటు చిల్లర చూడవా పోనీ నా కాడుంది ఏమంటావేటి ఎంత దెబ్బ కొట్టాడు ఏమంటారు ఏం కావాలి సార్ జంబలగడి పంబ జంబలకడి పంబ అదేంటి ఏటి ఎంత పెద్ద షాప్ పెట్టుకున్నావు జంబలగడి పంబ అంటే తెలీదా ఒక కేజీ జిలేబీ కేజీ జిలేబీ కట్టేయమంటావా బొచ్చులేసి ఇంకా కేజీ బాజా బాజా కాదు కాజా అదే కేజీ కాజా కట్టేయమంటావా బొచ్చులేసి ఇంకా అరకిలో పాలకోవా పాలకోవా వేసా 30 కిలో పూతరేకులు 2 కిలోల మైసూర్ పాక్ అది వేసా ఏంటి ఇన్ని స్వీట్లు తీసుకెళ్తున్నావు పెళ్ళా పుట్టినరోజా అబ్బే అదేం కాదు చాలా కాలం తర్వాత మా శిష్యుడు చంద్రగాడిని చూడటానికి వెళ్తున్నాను కొంత సీటు పట్టుకెళ్దామని స్పెషల్ నీకు పంజుడు చూస్తున్నా కట్టేయమంటావా ఏంటి కట్టేది ఆ చక్రంలో వేసి తిప్పు తిప్పడమా తిప్పు మొత్తానికి కొత్త స్వీట్ కనిపెట్టావు కట్టేయమంటావా కట్టాయి 100 గ్రాములు 100 గ్రాముల మరి మిగతాది కూర్చుని తిను జంబలగడి పంబ జంబలకడి పంబ చంద్రిగా చంద్రిగా చంద్రి ఎన్నాళ్ళని గురించి నేను చూసి బామ్మ ఎలా ఉంది భాష బాగున్నాడా అందరూ బ్రహ్మాండంగా ఉన్నారు నువ్వు బాగున్నావా చూడు నీకోసమే స్పెషల్ గా స్పీడ్ తెచ్చా జంబలగడి పంప చూస్తే పగటి వేషగాళ్ళ ఉన్నారు ఆ వేషాలు కాస్త పక్కెళ్ళి వేసుకోండి సారీ సార్ నేను తీసుకెళ్తాను నువ్వు రాగురు బెల్బాటమయ్య గారు ఇక్కడేం చేస్తున్నారండి నేను ఎన్నోసార్లు నా ప్రేమ గురించి తనతో ఎంతో డీసెంట్ గా చెప్పి చూశాను కానీ తను లొంగేలా కనపడ్డలేదు అందుకే తనకి తెలియకుండా తన మెడలో ఈ తాళి కట్టి ఆవిడ మీ ఆవిడ చేసుకోవాలనుకుంటున్నారా కాదు ఏంటి నేను తనవాణ్ణి కావాలనుకుంటున్నా నా మాట అంటే ఆవిడ కెలాడ తెలుసు తిరబడి కొడితే ఈ తాళి నిన్ను కాపాడుతుంది తాళి భార్యకి మాత్రమే రక్షణ కాదురా భర్తకి రక్షణే తాళి కట్టాలనుందా నొప్పిగా ఉందా ఇప్పుడు లైట్ గా అయ్యగారు ఎక్కడున్నారు నన్ను కొట్టేవు కదా నా లేబర్ వస్తుంది ఏం జరుగుతుందో నువ్వు ఇప్పుడు చూడు అలా రా దానికి ఐ లైక్ ఇట్ ఏం జరుగుతుందో నువ్వు చూడు క్లోజ్ ఏమండి ఏటైంది దొంగ దొంగ ఏటి వీరరావు గారింట్లో దొంగ అడ్డాడా రే మా అయ్యగారి ఇంట్లో లేట్ టైం చూసి దొంగతనం కోసం ఇడికి కాళ్ళతో తంతే ఆందో రే ఇప్పుడు చూడరా ఈ ఏళ నా చేతిలో తట్టవే ఏమిటండి ఆరోగ్యం ఎలా ఉంటే తొందరపడి ఆసుపత్రి నుంచి వచ్చేసారేమిటి కాదే మా నాన్న ఆత్మ రారా అని పిలుస్తున్నట్టుగా ఉంది అలాగా ఒక్క రోజైనా స్వగృహంలో నిద్ర చేయాలి కదా ఉండండి హారతి తెస్తాను అయ్యో వద్దే ఆలస్యం అయితే వాడు పిడిగిలా ఎగురొచ్చి పడతాడు అతనేమి చూడండి ఇల్లు తాళం వేసింది సరే త్వరగా రండి
చచ్చిపోయాడా? మా వారు నీకేం ద్రోహం చేశారు చెప్పరా? సొంత ఇంట్లో సుఖంగా ఉండాలని ఆశపడ్డారు, అది ఓర్చుకోలేకపోయావే. ఆయన్ని ఇంట్లోకి ఒక్క అడుగు కూడా పెట్టనివ్వకుండా అన్యాయంగా పొట్టను పెట్టుకున్నావు కదరా. ఆయన కష్టపడి సంపాదించారే కానీ నీలాగా అక్కడి తక్కువ సంపాదించలేదురా. సార్ మీరు నెల తప్పారు. ఎవడరా అన్నది? అది కాదు సార్, మీరు నెల తప్పుగా రాశారంటున్నాను. అలా చెప్పించావు, లేకపోతే అర్థాలు మారిపోతాయి. వేదవ జోకు నువ్వు వేదవ కానాన్ని. ఈ రోజు మొదటి రోజు కాబట్టి మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టను. అంటే పాఠం రేపటి నుంచి చెప్తారా సార్? కరెక్ట్గా చెప్పావమ్మా. ముందు మిమ్మల్ని మీరు క్లాస్కి పరిచయం చేసుకోండి. సార్ సార్ అదేం పేర్రా? అంటే ఇక నుంచి నిన్ను నేను సార్ సార్ అని పిలవాలా? ఏదోకనా కూర్చో. మేము రావచ్చా? ఇదేం పేర్రా? ఎవడ్రా నీకు పేరు పెట్టింది? అది నా పేరు కాదు సార్, అటు చూడండి. ఎరా మొదటి రోజే కాలేజీకి లేటుగా వస్తారా? బుద్ధుందరా మీకు? గాడిదెల్లారా? దేనికైనా తొందర ఉండాలరా. అదే నన్ను తీసుకోండి. అందరూ తల్లి కడుపులోంచి 9 నెలలు నిండాక వస్తే నేను 7వ నెల నిండా ముందే వచ్చేసాను. అందుకేనా బెల్ల కొట్టక ముందే క్లాస్కి వచ్చారు? అలా అని తొందరగా బయటకు పోతాను అనుకుంటున్నావా? చస్తే పోను. ఎరా అది కాదు సార్, పడవా? వద్దురా. మీరేదో టీవీ సీరియల్ వర్ణిస్తే నాకు విని తట్టుకునే శక్తి లేదు, కానీ పేర్లు చెప్పండి. చంటి సార్. బాగుందిరా. మా పెద్దబ్బాయి పేరు కూడా అదే. బాగుంది కాదు? మీ ఇంట్లో ఎవరి పేరు సార్? మేం పెంచుకుంటున్న కుక్క పేరు. వెళ్ళి కూర్చోండి. థ్యాంక్స్. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనే కైతే. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం